స్వప్నంలాగా ఇది సత్యాసత్యాలకు విలక్షణమైనది, అలాగే అనిర్వచనీయమైన పదార్థము అని ఈ ప్రపంచ విషయంలో తెలుసుకోవాలి. ఇది కల లాంటిది. దీర్ఘస్వప్నమిదం జగత్. కల, ఒక దీర్ఘమైన కల. కొంతమందికి ఒక కల వస్తుంది, దానిలో ఏదో భయమో ఏదో అవుతుంది, అయ్యో ఇది ఇట్లా వచ్చింది అని చెప్పి మేల్కొని వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చి కళ్ళు తుడుచుకుని వచ్చి పడుకున్న మళ్ళీ అదే కల వస్తుంది. ఏదో మధ్యలో ఒక బ్రేక్ ఇచ్చి మళ్ళీ మొదలు పెడతారే నాటకాల్లోనూ సినిమాల్లోనూ, ఆ ప్రకారంగా మళ్ళీ అదే కల వస్తుంది. దీర్ఘస్వప్నం. ఇదేమిట్రా రోజంతా ఇదే కల అంటే నువ్వు అదే ఆలోచన చేశావు, నీ మనసులో అదే తిరిగింది పగలంతా. ఎప్పుడు ఎన్ని రోజుల నుంచి ఆలోచన చేస్తున్నావో మళ్ళీ 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 అదే అదే వస్తూ ఉంటుంది. ఆ ప్రకారంగా దీర్ఘస్వప్నం ఇది ఈ ప్రపంచం అనేది. ఇలాగే కనిపిస్తోంది అని అంటే దీర్ఘస్వప్నం. కొందరికి ఒక సెకండు ఒక నిమిషము వచ్చిపోయే కళలు ఉంటాయి, కొందరికి దీర్ఘంగా అరగంట గంట కూడా వచ్చే కళలు ఉంటాయి కదా, ఊహలు. ఆ ప్రకారంగా ఇది దీర్ఘస్వప్నము అని ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకో. జంతోర్యథా మనోరాజ్యం వివిధారంభ భాసురం బ్రాహ్మం తథేదం వితతం మనోరాజ్యం విరాజతే. మానవులకి ఏ ప్రకారంగా అయితే రకరకాల క్రియాకలాపాలతో కూడిన మనోరాజ్యము అంటే ఊహా ప్రపంచము చాలా సుందరంగా కనిపిస్తూ ఉంటుందో, వాళ్ళ క్రియాకలాపాలని బట్టి వాళ్ళ ప్రపంచము వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. అదే ప్రకారంగా ఆ హిరణ్యగర్భ బ్రహ్మకు జగత్ అనేటువంటి ఈ మనోరాజ్యము విస్తరించి సుందరంగా విరాజిల్లుతూ కనిపిస్తోంది. అది ఆయన మనోరాజ్యం, జగత్తు బ్రహ్మాండం అనేది. దాంట్లో మనముంటూ మన మనోరాజ్యాన్ని, మన ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ఇది జరుగుతూ ఉండేటువంటిది. అంటే మొత్తానికి మనస్సు, ఈ మనస్సు అన్నీ కలిసి అక్కడ పెద్ద మనస్సుగా ఉంది. ఆ పెద్ద మనస్సు కాబట్టి పెద్ద సృష్టి చేసింది, ఇది చిన్న మనస్సు కాబట్టి చిన్న సృష్టిలు చేసుకుంది. అంతే. నువ్వు నీ ప్రపంచానికి నువ్వే బ్రహ్మవి, నువ్వే సృష్టికర్తవి, అంతే కదా. నీ ప్రపంచాన్ని నువ్వే కదా సృష్టి చేసుకున్నది, చేసుకున్నావు, చేసుకోబోతున్నావు కూడా. కాబట్టి మంచి చెడు అనేది నీ మనస్సులో ఆధారపడి ఉంది. కాబట్టి ఆ మనస్సుని కేంద్రీకరించి మందు వేయాలి ఆ మనస్సుకి, అప్పుడు అది దారిలోకి వస్తుంది. అది ముఖ్యమైన ఉపదేశం. అలా ఆ ప్రకారంగా ఈ ఊహా ప్రపంచంలో కనిపిస్తూ ఉండేటువంటిది ఏది కూడా నిజంగా సత్యంగా లేదు. అదే ప్రకారంగా బ్రహ్మగారి ఊహ అయినటువంటి ఈ ప్రపంచము కూడా సత్యము కాదు అని తీర్మానం చేశారు. అర్థమైందా? ఎలాగైతే మన ఊహా ప్రపంచం అది స్వప్నంతో పోల్చారు కదా జగత్తుని, అది ఎలాగైతే ఆ వ్యవహార సత్యం వరకు మాత్రమే ఉందో ఇది కూడా అంతే అనేటువంటి ఆ దృఢమైన నమ్మకం మనకు కలిగితే అప్పుడు దీనిలోకి, ఈ ప్రపంచంలోకి మనస్సు పోదు. ప్రపంచాతీతమైన పరమాత్మతత్వలోనే మనస్సు నిలిచిపోతుంది అని కూడా అక్కడ మనకి ఉపదేశం. ఈ ప్రపంచము ఇలా మాయా మిథ్య కాబట్టి అధిష్టానంగా ఉండేటువంటి ఆ బ్రహ్మతత్వమైన జ్ఞానము లభించినప్పుడు ఎక్కడ దేన్ని ఆధారం చేసుకుని వచ్చింది ఇది? ఒక ఆల్చిప్పలో వెండి కనిపించింది. ఊరికే కనిపించిందా వెండి? లేదు, అక్కడ ఆల్చిప్ప ఉంది కాబట్టి కనిపించింది. సముద్ర తీరంలో పడి ఉంటాయి కదా చిప్పలు, ఆ చిప్పల్లో సూర్యరశ్మి పడినప్పుడు అది అట్లా థళథళ మెరుస్తూ మనకు కనిపించినప్పుడు దూరంగా ఉంటే వెండిలాగా కనిపించింది. కానీ దానికి ఆ అధిష్టానం కావాలి, లేకపోతే ఊరికే కనిపించదు. అలాగే ఆ పరబ్రహ్మ అనేటువంటి అధిష్టానంలో ఈ ప్రపంచం అనేటువంటి వెండి మనకు కనిపిస్తోంది. ఎప్పుడైతే ఆ ఆల్చిప్పని మనం చూసి ఇది వెండి కాదు అని తెలుసుకున్నామో, అదే ప్రకారంగా ఎప్పుడైతే ఆ పరమాత్మ దర్శనం మనకి అయిందో అప్పుడు ఇక మన భ్రమతో కలిగిన ఈ వెండి దర్శనం అనేది ఎగిరిపోతుంది అనేటువంటి దాన్ని చెప్తూ ఆ ప్రపంచమంతా కూడా యథార్థమైన బ్రహ్మగా మారిపోతుంది. అంటే బ్రహ్మే అది. అక్కడ మనం దగ్గరికి వెళ్ళి చూడంగానే వెండి అనుకుని పరిగెత్తాడు. ఇప్పుడు అసలే వెండి రేట్లు బాగా పెరిగాయి కదా, అమ్ముకుందాం డబ్బులు వస్తుందా పరిగెత్తాడు. పరిగెత్తితే అక్కడ వెండి లేదు, ఏమీ లేదు, అక్కడ చెప్ప ఉంది. ఏమనుకున్నాడు? ఓహో ఇది చెప్ప, ఇది వెండి కాదా అని అనుకున్నాడు. అక్కడ ఏమైనా కొత్తగా ఏమైనా వచ్చిందా? లేదు, అక్కడే ఉంది. దాన్ని చూశాడంతే. అదే ప్రకారంగా ఎప్పుడైతే నీకు ఈ జ్ఞానం అనుభవానికి వచ్చిందో
అప్పుడు కొత్తగా ఏమీ రాడాయన, ఆయన అక్కడే ఉన్నాడు. నువ్వు చూడలా అంతే. ఒక కర్టన్ వేసుకున్నావు, కర్టన్ తెరిచావు, తెరిస్తే ఆయన కనిపించాడు అంతే. ఇది తెర తీయగరాదా అని త్యాగరాజ మహర్షి త్యాగరాజ నాదబ్రహ్మ పాడినట్టుగా త్యాగరాజస్వామి వారు. అలా ఆ ప్రకారంగా ఆ అధిష్టానమైన ఆ బ్రహ్మ పదార్థము, ఆ బ్రహ్మ వస్తువు మనకి దర్శనమిస్తుంది. ఇలా ప్రపంచాన్ని బ్రహ్మరూపంగా భావించటం వల్ల దాని యొక్క మాయారూపము లయించిపోతుంది అని ఆ విశేషాన్ని ఈ శ్లోకం ద్వారా మనకిప్పుడు చెప్పబోతూ ఉన్నారు. యథా భూతార్థ భావిత్వాత్ తదేతత్ ప్రవిలీయతే పరమార్థేన దృష్టం చేత్ తదిదం నైవ కించన. అయ్యా, ఇలా మరి ఈ ఊహా ప్రపంచము, మాయా ప్రపంచము ఎలా పోతుంది అనంటే సత్యాన్ని చూస్తే పోతుంది.